హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, బులెటిన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ అనే ఒక అమెరికన్ థింక్ ట్యాంక్ ఇండియన్ న్యూక్లియర్ వెపన్స్పై ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. మా అంచనా ప్రకారం ప్రస్తుతం ఇండియా దగ్గర 130 నుండి 210 న్యూక్లియర్ వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావలసినంత వెపన్ గ్రేడ్ ప్లూటోనియం ఉంది. ప్రస్తుతం అయితే 172 ఉన్నాయనుకుంటున్నాం, కానీ ఈ సంఖ్య పెరగొచ్చని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇండియా దగ్గర 8 న్యూక్లియర్ కేపబుల్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిలో 2 రకాల న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్, 5 ల్యాండ్ బేస్డ్ బలిస్టిక్ మిసైల్స్, ఒక సీ బేస్డ్ బలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. డెవలప్మెంట్లో ఉన్న మరో 5 సిస్టమ్స్ కూడా సర్వీస్లో జాయిన్ అవడానికి దగ్గర పడ్డాయి. దీంతో 210కి చేరొచ్చు అన్నట్టు చెప్తున్నారు. కొంతకాలం క్రితం సిప్రీ కూడా ఇండియా న్యూక్లియర్ వెపన్స్ సంఖ్య 172 అని చెప్పింది. పాకిస్తాన్ దగ్గర 165 ఉన్నాయి. 25 సంవత్సరాల్లో మొదటిసారి ఇండియా పాకిస్తాన్ని ఓవర్టేక్ చేసిందని చెప్పింది. అయితే అమెరికన్ థింక్ ట్యాంక్ 210కి చేరొచ్చు అనుకుంటుంది. వాళ్ళు ఒక్క సీ బేస్డ్ బలిస్టిక్ మిసైల్ని మాత్రమే, అంటే K-15నే లెక్కలోకి తీసుకున్నారు. అయితే నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే, INS అరిగాట్ సబ్మెరైన్లో K-4 మిసైల్స్ని ఫీడ్ చేయడం జరిగింది. K-4 కూడా సర్వీస్లో జాయిన్ అయింది. ఇలా కొత్త సిస్టమ్స్ రాకతో ఇండియన్ న్యూక్లియర్ అర్సెనల్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే న్యూక్లియర్ కేపబుల్ ఎయిర్క్రాఫ్ట్లో మిరాజ్ 2000 అనేది ముఖ్యమైనదిగా ఉంది. మరో 2 స్క్వాడ్రన్స్, అంటే సుమారు 36 నుండి 40 జాగ్వార్ జెట్స్ని కూడా న్యూక్లియర్ బాంబ్స్ని లాంచ్ చేయడానికి మాడిఫై చేసినట్టు చెప్తున్నారు. అలాగే జాగ్వార్ పాతపడేసరికి రాబోయే సంవత్సరాల్లో ఇలా రఫాల్ జెట్స్ని కూడా మాడిఫై చేయొచ్చని చెప్తున్నారు. అమెరికన్ మీడియా రిపోర్ట్స్ ఇరాన్ రష్యాకి వందల సంఖ్యలో ఫాత్ 360 అనే క్లోజ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని డెలివరీ చేసినట్టు చెప్తున్నాయి. అమెరికా యుక్రెయిన్కి హైమార్స్ని ఇచ్చిన విషయం తెలిసిందే. హైమార్స్ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని ధ్వంసం చేయగలదు. ఈ ఫాత్ 360 కూడా అలాంటిదే, కానీ 120 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలదు. రష్యా దగ్గర కూడా ఇలా టోర్నడో ఎస్ ఉంది. అయితే ఇరాన్ నుండి మిసైల్స్ చాలా తక్కువ ఖరీదుకి వస్తాయి. ఇంతకాలం రష్యాకి డ్రోన్స్ని సప్లై చేసిన ఇరాన్ ఇప్పుడు మిసైల్స్ని కూడా సప్లై చేస్తుంది. DRDO ఇంకో గ్లైడ్ బాంబ్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇమేజెస్ని అయితే బయట పెట్టింది, కానీ డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. మిలిటరీలో టార్గెట్ సైజ్ని బట్టి వేరు వెయిట్స్ ఉన్న బాంబ్స్ని వాడతారు. 100 to 125 kgs, 250 kgs, 450 to 500 kgs, అలాగే 900 to 1000 kgs వెయిట్ ఉన్న బాంబ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నేరుగా టార్గెట్ మీదకు వెళ్ళి డ్రాప్ చేయకుండా సేఫ్గా కొంచెం దూరంలో ఉండి డ్రాప్ చేసేలా శాటిలైట్ గైడెడ్ గ్లైడ్ బాంబ్స్ కూడా వచ్చాయి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇజ్రాయేలీ గైడ్ బాంబ్స్ని వాడింది. అయితే DRDO కూడా 100 కిలోమీటర్ల దూరం నుండి డ్రాప్ చేయడానికి 125 kgs సహా 1000 kgs గౌరవ్ బాంబ్స్ని డెవలప్ చేసింది. ఇప్పుడు 250, 450 to 500 kgs ఉన్న బాంబ్స్కి ఫిట్ చేయడానికి తారా అనే గైడెన్స్ కిట్ని డెవలప్ చేస్తుంది. అయితే కొత్తగా డెవలప్ చేస్తున్న ఈ బాంబ్ వేరేలా ఉంది. ఇంకా లాంగ్ రేంజ్ బాంబ్ని డెవలప్ చేస్తుండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.